రాజధాని నిర్మాణంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం కీలక భవనాల నిర్మాణానికి మరో ముందడుగు వేసింది. హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణాలకు సిఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. 768 కోట్ల రూపాయల అంచనాలతో శాసనసభ 1048 కోట్ల రూపాయల అంచనాలతో హైకోర్టు భవనాలు నిర్మించేందుకు ఏజెన్సీల నుంచి బిల్లు పిలిచారు. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 4 గంటల వరకు సాంకేతిక బిడ్ను తెరవనున్నారు. అనంతరం ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి అర్హతలను పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ భవనం భిన్నంగా ఉండడంతో గుత్తేదారుల కోరిక మేరకు పోస్టర్స్ సంస్థతో ఇటీవల సిఆర్డీఏ వర్క్షాప్ నిర్వహించింది. భవనం ఆకృతులు, నిర్మాణ శైలిపై అవగాహన కల్పించింది. అసెంబ్లీ భవనాన్ని అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ ఈలో నిర్మించనున్నారు. 103.76 ఎకరాల్లో 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనుంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 3 అంతస్తుల్లో అసెంబ్లీ భవనాన్ని భిన్నంగా రూపుదిద్దారు. లండన్కు చెందిన పోస్టర్స్ సంస్థ డిజైన్ చేసింది. పైన ఎత్తైన శిఖరం ఆకారంలో ఆకృతి ఉంటుంది. అందులో పైకి వెళ్లి అమరావతి నగరాన్ని చూసేలా ప్రణాళిక చేశారు. 2018లో తేదేపా ప్రభుత్వ హయాంలో ఈ భవనానికి అంచనాలు రూపొందించిన సమయంలో 555 కోట్ల రూపాయల వ్యయమవుతుందని తేల్చారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడంతో అంచనా వ్యయం పెరిగి 768 కోట్ల రూపాయలకు చేరింది. మొదటి అంతస్తులో మంత్రుల ఛాంబర్లు, అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాల్, క్యాంటీన్లు, సెంటర్ హాల్, లైబ్రరీ ఉంటాయి. రెండో అంతస్తులో కమిటీల ఛాంబర్లు, సభ్యుల లాంజ్, అసెంబ్లీ కౌన్సిలర్ల హాళ్లు, శిక్షణా కేంద్రం వంటివి రానున్నాయి. మూడో అంతస్తును నగరాన్ని చూసేందుకు ఉద్దేశించారు.